సో స్ట్రెస్ వల్ల బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయంటారు? రైట్. సో స్ట్రెస్ గురించి మనం తెలుసుకోవాలంటే కంప్లీట్గా ఈ బుక్ చదవాలండి. ఈ బుక్లో మనకు స్ట్రెస్ గురించి ఒక చాప్టరే ఉందన్నమాట. మనకు మెయిన్గా స్ట్రెస్ అనేది వచ్చినప్పుడు మన బాడీలో 2 కెమికల్స్ రిలీజ్ అవుతాయి. దాన్ని ఒకటి అడ్రినలిన్ అంటాము, ఒకటి కార్టిజాల్ అంటాం అనమాట. ఈ అడ్రినలిన్ ఎస్పెషల్లీ కార్టిజాల్ వల్ల ఏమవుతుందంటే మీ ఇమ్యూనిటీ పడిపోవడము, మీ బాడీలో ఫ్యాట్ డిపాజిట్ కావడం, అంటే వెయిట్ గెయిన్ కావడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడము. సో తర్వాత ఈ ఫ్యాట్ డిపాజిషన్ వల్ల వచ్చే అన్ని ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ విమెన్కి అయితే మెయిన్గా మనము ఫైబ్రాయిడ్స్ అంటాము, లేకపోతే బల్క్ యూటరస్ అంటాము, నెబోథియన్ సిస్ట్ అంటాము, ఎండోమెట్రియోసిస్ అంటాము, అడినోమయోసిస్ అంటాము. వీటికన్నిటికీ స్ట్రెస్సే వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ అనమాట. దాంతోపాటు వచ్చే లైఫ్ స్టైల్ డిజార్డర్స్, డయాబెటీస్ కానీ, షుగర్ కానీ, ఏవైతే వస్తున్నాయో థైరాయిడ్స్ కానీ, వీటన్నిటికీ ఈ స్ట్రెస్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ అనమాట. సో మీకు కన్నా స్ట్రెస్ కానీ ఈ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే వెంటనే ఈ బుక్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బుక్లో మనకు 3 స్టేజెస్ ఉంటాయన్నమాట స్ట్రెస్లో: యాక్యూట్ స్ట్రెస్, మీడియం స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్ అని. ఏ స్ట్రెస్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలని క్లియర్గా మనం డిస్క్రైబ్ చేస్తామన్నమాట.